ప్రకటించేశారు. అభ్యర్థిని మార్చడం అంటే ఒక అడుగు వెనకేయడమే. పైగా కడప అభ్యర్థిని మార్చడం అంటే, అది కూడా వైఎస్ అవినాష్ రెడ్డిని మార్చడం అంటే అది మామూలు విషయం కాదు. తాజాగా 2 రోజుల నుంచి వినిపిస్తున్న పేరు అభిషేక్ రెడ్డిని పెట్టబోతున్నారు. అవినాష్ రెడ్డిని మార్చేసి వైఎస్ కుటుంబానికి ఎంతో సుపరిచితుడైన డాక్టర్ కూడా అటువంటి వ్యక్తిని తీసుకొస్తే చెల్లెకి కూడా ఒక స్ట్రాంగ్ దెబ్బ కొట్టినట్టు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె చేస్తున్న ప్రచారాన్ని కూడా ఫుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుంది. రకరకాల ప్రచారం అయితే జరుగుతుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంత సాహసం చేస్తారా అంటే అంత సీన్ లేదంటున్నారు జగన్ అనుచరులు కానీ, లేదంటే వైసీపీలో కొంతమంది సీనియర్ నాయకులు కానీ. ఎందుకంటే అవినాష్ రెడ్డిని ఆయన ముందు ఈ కేసు ఇప్పుడు కొత్తగా రాలేదు. ఆల్రెడీ 2019 ఎన్నికలకు ముందే ఈ మర్డర్ జరిగింది. తర్వాత అవినాష్ రెడ్డిని అలాగే భాస్కర్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని టార్గెట్ చేశారు, జైలుకి వెళ్ళి వచ్చారు, ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక కడప ప్రజలు ఎలాంటి తీర్పిస్తారనేది ఇంకా బరిలో దిగిపోతే తెలుస్తుంది. కాకపోతే మధ్యలో హఠాత్తుగా వచ్చిన ఉపద్రవం ఏంటి అంటే, అనుకోని ఊహించిన ఘటన ఏం జరిగిందంటే షర్మిల బయటికి వెళ్ళడం, ఇంట్లోంచి ఆమె పార్టీ పెట్టడం,